నమస్తే మా గుడ్ మార్నింగ్. వెల్ హియర్ ఇస్ అవర్ మెక్వీన్. అసలు వీడి కోసం మన కార్ కోసం మొత్తం ఎంత ఖర్చు అయిందో బ్రేక్ డౌన్ చేసి చెప్తా. అసలు కార్ కి ఎంత అయింది, దానికి ట్యాక్స్లు ఎంత పడ్డాయి, డిస్కౌంట్లు ఏమొచ్చినాయి, యాడ్ ఆన్స్ కి ఎంత అయింది, మన మెక్వీన్ గాని వ్రాప్ కి ఎంత అయింది, లోపల యాక్సెసరీస్ కి ఎంత అయింది, వెనకాల స్పాయిలర్ కి ఎంత అయింది, మళ్ళీ వీటి ఇన్స్టాలేషన్ కి ఎంత అయింది, మొత్తం అంతా మాట్లాడడం. పేపర్లు గీపర్లు అన్ని పట్టుకొని వచ్చిన అండ్ బాబాయ్ అన్ని ఒక దగ్గర పెట్టి ఇప్పటిదాకా చూడలేదురా. ఈ వీడియో కోసం అని చెప్పి అన్ని లెక్కలేసిన తర్వాత ఆ నంబర్లన్నీ చూసి ఇక్కడ గుండె తరుక్కుపోయింది. ఎనీవేస్ లెట్స్ సీ ద బ్రేక్ డౌన్. రైట్, సో ఫస్ట్ నుంచి ఏకదమ్ మాట్లాడదాం రా. కార్ కొనేటప్పుడు హోండా సివిక్ రేట్లు ఎట్లున్నాయని చెప్పి ఆన్లైన్ లో చూస్తే అరౌండ్ 25,000 కి కొనుక్కున్నామని మస్తు మంది చెప్పినుండే. క్రేజీ కదా, మంచిగా మరీ ఎక్కువ ఖర్చు లేకుండా మంచి బండి వస్తుంది కదా అని చెప్పి తీసుకుందామని ఫిక్స్ అయినా. తర్వాత కొంచెం నడిపి రీసెర్చ్ చేసి అన్ని చేసిన తర్వాత తీసుకునేది హోండా సివిక్ అని ఫిక్స్ అయినా కాబట్టి ఇప్పుడు అన్ని టెస్టులు ట్రైల్లు అన్ని చేసిన తర్వాత హోండా సివిక్ అని క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ హోండా సివిక్ లో హైయెస్ట్ ఎండ్ మోడల్ తీసుకుందామని ఫిక్స్ అయినా, విచ్ వాస్ హోండా సివిక్ స్పోర్ట్ టూరింగ్ హైబ్రిడ్. నేను కొన్నప్పుడు 2025 లో అవైలబుల్ ఉన్న ద లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ట్రిమ్ ఆఫ్ హోండా సివిక్. సో లాస్ట్ కి ఇది ఫిక్స్ అయినా. మంచి బోస్ స్పీకర్స్ వస్తున్నాయి, హీటెడ్ సీట్స్ వస్తున్నాయి, లెదర్ ప్యాడింగ్ వస్తుంది, స్టీరింగ్ క్రేజీ ఉంది, వైర్లెస్ ఇన్ఫోటైన్మెంట్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, ఓవరాల్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా ఉంది. ఇక మన బడ్జెట్ ఓవరాల్ 25,000 కంటే ఎక్కువ దాటొద్దు అని అనుకున్నది. ఇప్పుడు మనం తీసుకుంటుంది టాప్ ఎండ్ బండి కాబట్టి ఆల్రెడీ బండిది వెహికల్ ప్రైస్ 25,000 కంటే ఎక్కువ అయిపోయింది. సో అది కథ. లెట్స్ స్టార్ట్ విత్ ద బ్రేక్ డౌన్ నౌ. ఈ కార్ ది బేస్ ప్రైస్ $28,241.23. అక్కడ నుంచి మన లెక్క స్టార్ట్ అయింది. ఇప్పుడు మన డీలర్షిప్ బేస్ రేట్ కి కార్ ఇస్తా అని చెప్పిండు. అండ్ దీనికి కొన్ని ఆప్షనల్ యాడ్ ఆన్స్ యాడ్ చేసిండు. ఏం యాడ్ చేసిండ్రు అంటే హోండా కేర్, లైఫ్ టైమ్ ఆయిల్, టైర్ అండ్ వీల్, అపియరెన్స్ అండ్ టింట్. ఈ 5 యాడ్ ఆన్లు డీలర్ గా యాడ్ చేసిండు. హోండా కేర్ ఏంది అంటే మన బండికి ఎక్స్టెండెడ్ వారంటీ. నాకు గుర్తున్న దాని ప్రకారం 5 years ఏమో ఎక్స్ట్రా వారంటీ వస్తుందంట. దానికి $2,999 అయింది. నెక్స్ట్ టైం లైఫ్ టైమ్ ఆయిల్ రిప్లేస్మెంట్ ఒక యాడ్ ఆన్ ఉండే, దానికి $999.50 అయింది. నెక్స్ట్ టైర్ అండ్ వీల్ ఒక యాడ్ ఆన్ ఉండే. ఈ టైర్ అండ్ వీల్ ఏంది అంటే ఒకవేళ టైర్ ఫిజికల్ గా డామేజ్ అయినా, పంచర్ అయినా, ఏమైనా కానీ రీప్లేస్మెంట్ చేసేది ఉన్నా మనం ఈ $899 ది యాడ్ ఆన్ తీసుకుంటే ఆ రిమ్, టైర్, రబ్బర్ రీప్లేస్మెంట్ మొత్తం ఏమైనా అని మొత్తం చూసుకుంటారు. అండ్ దానికి $899 అయింది. నెక్స్ట్ అపియరెన్స్ కోసం ఒక డిఫాల్ట్ యాడ్ ఆన్ ఆల్రెడీ యాడ్ చేసి ఉండే. ఈ అపియరెన్స్ దేనికోసం రా అంటే చిన్న చిన్న కాస్మెటిక్ డామేజెస్ కోసం అన్నట్టు. లైక్ లైట్ గా పెయింట్ చిప్ అయినా ఆర్ లోపల లెదర్ గానీ అండ్ డాష్ బోర్డ్ గానీ ఏమైనా డామేజ్ అయినా, నెక్స్ట్ మన లైట్ స్క్రాచ్ లో ఆర్ లైట్ గా డెంట్లు పడ్డా, చిన్న చిన్న సెరామిక్ డామేజ్ లు ఏమైనా ఉన్నా ఈ కవరేజ్ లో ఇంక్లూడ్ అయితే అన్నట్టు. అండ్ దీనికి $699 అయింది. ఈ అపియరెన్స్ యాడ్ ఆన్ డిఫాల్ట్ గా ఆల్రెడీ ఉండే, ఇది ఆప్షనల్ కాదు. సో ఇక్కడ మన డీలర్షిప్ నుంచి కార్ కొనుక్కుంటే పక్కా యాడ్ ఆన్ $699 పడుతుందంట, ఆర్ మన కార్ కి అయితే పడుతుందంట. నెక్స్ట్ టింట్ అని ఇంకొక యాడ్ ఆన్ ఉంది. ఈ టింట్ ఏంటంటే వెల్ వెనకాల టింటెడ్ విండోస్ కోసం. మనకి ఇక్కడ టెక్సస్ లో ఎండలు మస్తు ఉంటాయి కాబట్టి టింట్ ఉంటే కొంచెం మంచిదే. అండ్ దానికి $299 అయింది. ఈ టింట్ ది యాడ్ ఆన్ కూడా డిఫాల్ట్ గా ఆల్రెడీ యాడ్ చేసే ఉండే, మనం ఇది తీసేయడానికి లేదు. మనం కార్ చూడడానికంటే ముందే ఆల్రెడీ గ్లాస్ టింటెడ్ ఉండే కాబట్టి $299 అనేది అంతే ఉంటది. సో ఇప్పుడు ఈ 5 యాడ్ ఆన్లను కలిపితే మనకి $5,895.50 అయింది. అగైన్ ఈ 5 యాడ్ ఆన్స్ లా 3 యాడ్ ఆన్స్ కంప్లీట్లీ ఆప్షనల్ ఉండే. అపియరెన్స్ ఇంకా టింట్ యాడ్ ఆన్స్ మాత్రమే మ్యాండేటరీ ఉండే. అండ్ ఆ 3 ఆప్షనల్ యాడ్ ఆన్స్ ఏవైతే నేను యాడ్ చేపించుకున్నానో వాటికి అన్నిటికంటే ఎక్కువ ఖర్చు అయింది. లైక్ హోండా కేర్ కి $2,999, లైఫ్ టైమ్ ఆయిల్ కి $999.50, టైర్ అండ్ వీల్ కేమో $899. మరి ఎందుకు ఇంతగానం పైసలు బర్బాద్ చేసినావు, మన దిమాకున్నదారా నీకు అని అంటే వెల్ ఇవి ఆప్షనల్ యాడ్ ఆన్స్ అండ్ మనం ఒక 1-2 months లో కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పినుండే. అందుకని సరేలే ఒక వారం 2 వారాలు అయినాక ఆలోచన చేద్దాం, ప్రస్తుతానికి అయితే యాడ్ చేయబాయ్ అని చెప్పినుండే. 100% రీఫండ్ ఎట్లాగో ఉంది అని చెప్పింది కాబట్టి యాడ్ చేయమని చెప్పిన. అండ్ ఒక 2 వారాల తర్వాత మనకి యాడ్ ఆన్స్ ఉద్రబాయి తీపిచ్చేసిన. అండ్ ఆ 3 యాడ్ ఆన్స్ కి మనకి 100% రీఫండ్ వచ్చింది. దాని గురించి మళ్ళీ చెప్తా. నెక్స్ట్ థర్డ్ ఐటమ్ బండి మీద ట్యాక్స్లు. రకరకాల ట్యాక్స్లన్నీ పడ్డాయిరా. సేల్స్ ట్యాక్స్ $1,796.20 అంట, డాక్యుమెంటరీ ఫీ $225 అంట, లైసెన్స్ ఫీ $141.25 అంట, డీలర్ ఇన్వెంటరీ ట్యాక్స్ ఏమో $48.57 అంట, టైటిల్ ఫీస్ 33, ఇన్స్పెక్షన్ రీప్లేస్మెంట్ ఫీ 16.75. అండ్ ఇప్పుడు ఇవన్నీ కలిపితే మనకి $2,260.77 అయింది జస్ట్ టాక్సెస్ కోసం. ఎస్, $2,260.77 ఫర్ టాక్సెస్. ఇప్పుడు మనం ఈ 2,200 పెట్టినాం అనుకో, టు బి ఆనెస్ట్ మనకి ఏదో వేరే సెకండ్ హ్యాండ్ కార్ అన్న వస్తుంది. వెల్ సెకండ్ హ్యాండ్ అంటే సెకండ్ హ్యాండ్ కాదు, 7th, 8th, 9th, 10th ఏదో 10 ఏళ్ల ముందు కార్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఓవరాల్ మనం కార్ ఫిక్స్ అయిన తర్వాత మనకి ఇక్కడ డీలర్షిప్ లో బిల్ ఎంత అయిందిరా అంటే వెహికల్ ప్రైస్ $28,241.23. నెక్స్ట్ డీలర్ దగ్గర మనం తీసుకున్న యాడ్ ఆన్స్ $5,895.50. నెక్స్ట్ ట్యాక్స్లు ఫీజులు ఏమో $2,260.77. ఇప్పుడు ఈ 3 కలిపితే మన బిల్లుల ఫైనల్ ప్రైస్ $36,397.50. సో ఇది మన కార్ ది ఫైనల్ రోడ్ మీదకి వచ్చే రేటు. మన దగ్గర ఇప్పుడు మొత్తం క్యాష్ ఉన్నాయి, క్యాష్ పెట్టి సింగిల్ పేమెంట్ లో కొనేసుకుంటున్నాము అంటే ఈ $36,397 ఏదైతే ఉందో ఇది కట్టి మన కార్ ని తీసుకొని వచ్చేయచ్చు. బట్ అఫ్ కోర్స్ మనం కార్ ని 1 time పేమెంట్ లాగా ఎట్లాగో కొన్నాము, ఫైనాన్స్ చేసిన ఉండే. అండ్ ఇప్పుడు మన కార్ ని ఫైనాన్స్ చేయడానికి నేను కార్ తీసుకున్న డీలర్షిప్ లో వాళ్ళ ఫైనాన్స్ దగ్గర నుంచే తీసుకోవాలని చెప్పిండ్రు, విచ్ వాజ్ అమెరికన్ హోండా ఫైనాన్స్. వాళ్ళ డిఫాల్ట్ ఫైనాన్సింగ్ కంపెనీ నుంచే మన కార్ లోన్ వస్తుంది అని చెప్పిండ్రు. సో ఇక ఓకే ఏదైతే ఉంది అని ఫిక్స్ అయినా. తర్వాత నా ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత నాకు కొన్ని ఆప్షన్స్ వచ్చినుండే. నాకు వచ్చిన 2-3 ఫైనాన్సింగ్ ఆప్షన్లలో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. ఆ లోన్ నంబర్స్ కూడా ఇప్పుడు చెప్తా. బట్ ఇక్కడ వాళ్ళకి ఎంత డౌన్ పేమెంట్ చేస్తారా అని అడిగినుండే. నేను 5,000 డౌన్ పేమెంట్ చేస్తా అని చెప్పిన. అండ్ ఈ పాయింట్ వరకు మనకు
ఆల్రెడీ ఆ బేస్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ బేస్ ప్రైస్ మీద 2000 3000 డిస్కౌంట్ ఇచ్చిన ఉండే. ఆల్రెడీ నెగోషియేషన్ మంచిగా అయిపోయింది. అరౌండ్ 31,000 కి పోవాల్సిన కారు మనకు 28,000 కు ఏమో ఇస్తున్నాడు. బట్ మళ్ళీ ఇప్పుడు 5,000 డౌన్ పేమెంట్ చేస్తున్నా కదా, మన డిస్కౌంట్ వస్తుందా అని అడిగిన. లైక్ స్టూడెంట్ డిస్కౌంట్లు కానీ ఏమన్నా ఉంటాయని అడిగిన ఉండే. దానికి వీళ్ళు $500 డిస్కౌంట్ ఇస్తున్నాము అని చెప్పిండ్రు. సో నేను డౌన్ పేమెంట్ చేద్దాం అనుకున్న $500 $4,500 నేను నా క్రెడిట్ కార్డ్ నుంచి కట్టిన, ఇంకొక $500 ఏమో నాకు వీళ్ళ దగ్గర నుంచి క్రెడిట్ వచ్చింది. టోటల్ $5,000 డౌన్ పేమెంట్ కట్టేసిన. ఇప్పుడు మన బిల్లు 36,397.50 నుంచి మనం 5,000 డౌన్ పేమెంట్ చేసినాం కాబట్టి ఇంకా $31,397.50 కట్టేది ఉంది. అండ్ ఈ అమౌంట్ ని ఇప్పుడు నేను ఫైనాన్స్ చేసిన ఉండే. అండ్ ఇక్కడ నా కార్ ఫైనాన్స్ ది డీటెయిల్స్ ఏంద్రా అంటే నాకు ఇంట్రెస్ట్ 6.34% పడుతుంది అండ్ లోన్ టర్మ్ ఏమో 72 months ఉంది. అండ్ దీనికి మంత్లీ పేమెంట్ $526.78 పడుతుంది. సో ఓవరాల్ మనం ఇప్పుడు ఈ లోన్ టర్మ్ 72 months ఏదైతే ఉందో మనం ఎవ్రీ మంత్ ఇట్లా మినిమం $526 ఈఎంఐ కట్టుకుంటూ పోయినాం అనుకో, మనం ఓవరాల్ 72 months అయిపోయే వరకు మనం కట్టాల్సిన అమౌంట్ మీద $6,530.66 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కడతాం. అండ్ 72 months తర్వాత మన ప్రిన్సిపల్ అమౌంట్ ఇంకా ఇంట్రెస్ట్ అమౌంట్ ఇది మొత్తం కలిపితే $37,928.16 అవుతుంది. అండ్ మనం ఆల్రెడీ $5,000 డౌన్ పేమెంట్ కట్టినాం కాబట్టి అది కూడా ఇంక్లూడ్ చేస్తే $42,928.16 అవుతుంది. సో అది 72 months అంటే 6 years మొత్తానికి మనం జస్ట్ కార్ కి పెడుతున్న ఖర్చు. కాకపోతే ఇప్పటిదాకా మనం ఒక 3 ఆప్షనల్ ఆడోన్ల గురించి చూసినాం కదా. హోండా కేర్ $2,999, లైఫ్ టైమ్ ఆయిల్ $999.50, టైర్ అండ్ వీల్ కి $899. ఈ 3 ఆప్షనల్ ఆడోన్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఈ 3 మనం కన్సిడర్ చేస్తే $4,897.50 అవుతుందిరా. దగ్గర $5,000 ఎక్స్ట్రా అనవసరమైన ఆడోన్లు వేసుకున్నా. సో ఒక 2 వారాల తర్వాత మా వాళ్ళకి ఫోన్ చేసి బాబాయ్ ఈ ఆడోన్లు తీసేద్దామని చెప్పిన. అండ్ ఆ 3 ఆడోన్లు తీసేసి నాకు 100% రీఫండ్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ రీఫండ్ డైరెక్ట్ నా బ్యాంక్ అకౌంట్ లకు రాలేదు, నా లోన్ అకౌంట్ లకు వచ్చింది. అండ్ ఈ అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత నా లోన్ ప్రిన్సిపల్ తగ్గింది. మంత్లీ పేమెంట్ నేను కట్టాల్సింది అట్లనే ఉంది, కాకపోతే ఓవరాల్ లోన్ ది బ్యాలెన్స్ తగ్గినుండే. సో ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఆడోన్స్ యాడ్ చేయించుకోకపోతే నార్మల్ గా మనది షోరూమ్ లో ఫైనల్ బిల్ ఎంత వస్తుండే తెలుసా? $36,397.50 అయ్యేది. మనకి $4,897.50 ది ఆడోన్స్ ఉండవు కాబట్టి మనకి $31,500 పడుతుంది. అండ్ మనకి ఇప్పుడు రీఫండ్ వచ్చిన తర్వాత ఈ ఇంట్రెస్ట్ అన్ని తీసేస్తే ఇప్పుడు జస్ట్ మన కార్ ది డీలర్షిప్ రేట్ ఎంత పడ్డది అంటే $31,500 పడ్డది. అండ్ ఇప్పుడు మనం దీనికోసం ఎవ్రీ మంత్ $526.76 ఈఎంఐ కడుతున్నాం. అండ్ స్పీకింగ్ ఆఫ్ విచ్ నౌ లెట్ us see the remaining ఖర్చులు. స్టార్టింగ్ విత్ ఇన్సూరెన్స్. యూఎస్ లో ఇదే నా ఫస్ట్ కార్. యూఎస్ లేని లైఫ్ లోనే ఇదే నా ఫస్ట్ కార్. బట్ ఎనీవేస్ యూఎస్ లో నా ఫస్ట్ కార్ అండ్ నేను ఫస్ట్ టైం డ్రైవర్ ని. అండ్ ఈ కార్ కోసం మస్తు ఆప్షన్స్ చూసిన తర్వాత నా కేసులో గైకో బెస్ట్ అని ఫిక్స్ అయ్యి గూగుల్ మ్యాప్స్ లో గైకో ఆఫీస్ చూస్తే ఆస్టిన్ లేదో నియర్ బై గైకో ఆఫీస్ ది నంబర్ దొరికినుండే. కాల్ చేసి నా అకౌంట్ కి ఏమేమి డిస్కౌంట్ ఎలిజిబుల్ అయితే అన్ని యాడ్ చేయమని చెప్పిన. గెస్ వాట్, మస్తు డిస్కౌంట్ యాడ్ అయినాయి. అండ్ ఇక్కడ నేను 6 months ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నా. ఐ మీన్ ఎవ్రీ 6 months ఒకసారి రెన్యూ అవుతూ ఉంటది. ఇక్కడ మంత్లీ కాకుండా 6 months ఒకసారి పేమెంట్ చేస్తా అన్నట్టు. అండ్ 6 months కి నాకు అన్ని డిస్కౌంట్ యాడ్ చేసిన తర్వాత $683 అవుతుంది. అంటే మంత్ కి $113.83 అవుతుంది, విచ్ ఇస్ జెన్యున్లీ నాట్ మచ్ కన్సిడరింగ్ ఫస్ట్ టైం డ్రైవర్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ కార్. బట్ మంచి డీల్, మంచి రేట్ కి వచ్చింది. నెక్స్ట్ ఎవ్రీ మంత్ ఏం ఖర్చులు ఉంటాయరా అంటే ఆఫ్ కోర్స్ పెట్రోల్. మొన్న కార్ రివ్యూ వీడియోలో చెప్పినట్టు నాకు ఈ బండి కోసం పెట్రోల్ తో అసలు ప్రాబ్లమే లేదురా. మంచిగా హైబ్రిడ్ బండి కాబట్టి మంచి మైలేజ్ ఇస్తుంది. అండ్ బయట పెట్రోల్ రేట్లు ఇంత ఎక్కువన్నా గానీ నాకు అరౌండ్ $30 లో ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. ఒక 4-5 months ముందు అరౌండ్ $20 కి ఫుల్ ట్యాంక్ అవుతుండే. బట్ స్టిల్ ఇప్పుడు రేట్లు ఎక్కువన్నా గానీ మంత్ కి నేను తిరుగుడికి నాకు $100 కంటే ఎక్కువ అయితే కాదు. అండ్ నా ఇప్పుడు నెలకి నాకు కార్ కోసం ఎంత ఖర్చు అవుతుందా అంటే కార్ ఈఎంఐ $526.78 అవుతుంది. ఇన్సూరెన్స్ కి మనం 6 months కి కడుతున్నాం, బట్ మనం ఎవ్రీ మంత్ కి డివైడ్ చేస్తే $113.83 అవుతుంది. పెట్రోల్ కేమో ఇప్పటిదాకా చెప్పినట్టు $100 వేస్తున్నా. సో ఓవరాల్ ఎవ్రీ మంత్ నాకు కార్ అరౌండ్ $740 అవుతుంది. అండ్ ఇప్పుడు మనం కార్ మీద పెట్టిన ఖర్చు గురించి మాట్లాడదాం. వెల్ ఐ మీన్ ఇదంతా వన్ టైం ఖర్చే, బట్ మస్తు ఖర్చు అయింది. లెట్స్ స్టార్ట్ విత్ యాక్సెసరీస్. కార్ మనకు కొంచెం కింద నీట్ గా ఉండాలి కాబట్టి ఫ్లోర్ మ్యాట్ తీసుకున్నా, దీనికి అరౌండ్ $110 అయింది. నెక్స్ట్ డాష్ క్యామ్ సెట్ చేసిన, దానికి $95 అయింది. నెక్స్ట్ కీస్ కోసం ఒక ఎయిర్ ట్యాగ్ $30 అయింది. నెక్స్ట్ కీ ఫాబ్ కోసం ఒక కవర్ తీసుకున్నా, విచ్ కాస్టెడ్ మీ $10. మన కార్ కి సన్ షేడ్ కావాలి కాబట్టి అది కూడా మనకి మెక్వీన్ కల్లే కావాలి కాబట్టి చాలా వెతుకుతే ఫైనలీ దొరికింది. దీనికి $17 అయింది. నెక్స్ట్ ఫోన్ మౌంట్ ఒకటి కొన్ని ఉండే, దానికి $20 అయింది. బట్ నేను వాడలేదు చేసేది అని చెప్పి ఇక్కడ నుంచి ఫోన్ మౌంట్ తీసేసిన. జస్ట్ ఆ ఫోన్ మౌంట్ ది బేస్ ఒకటి ఉంది, ఈ బేస్ కి ఒక మ్యాగ్నెట్ ప్లేట్ అటాచ్ చేసిన. ఇక్కడ మన వీడియో రికార్డ్ చేసేది ఉంటే చిన్న ఇట్లా కెమెరా పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఈ మౌంట్ కి నాకు $20 అయింది. నెక్స్ట్ కార్ కోసం ఒక చిన్న వాక్యూమ్ క్లీనర్ తీసుకుండే, దీనికి $20 అయింది. ఈ ఎయిర్ ఫ్రెషనర్ కి $20 అయింది. నెక్స్ట్ ఈ సన్ షేడ్స్ కొన్నాం, బానే ఉంది. చూడడానికి కళ్ళు కూడా బానే ఉన్నాయి, కాకపోతే 100% మెక్విన్ గార్డ్ లాగా లేకుండే. అందుకే మళ్ళీ చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈసారి ఎగ్జాక్ట్ మెక్విన్ గార్డ్ కళ్ళే దొరికినాయి. అండ్ దిస్ కాస్టెడ్ మీ $22. తర్వాత కార్ చెత్త కావద్దు కాబట్టి ఒక చెత్త డబ్బా తీసుకున్నా, విచ్ వాస్ $15. నెక్స్ట్ వెనకాల డిక్కీలో స్టఫ్ అంతా పెడుతూ ఉంటాం కాబట్టి కొంచెం ఆర్గనైజ్డ్ ఉంటే బాగుంటదని చెప్పి ఆర్గనైజర్ తీసుకున్నా. దిస్ కాస్టెడ్ మీ $14. నెక్స్ట్ ఇక్కడ మన కార్ సీట్ పక్కన గ్యాప్ లో ఏదో ఒకటి పడిపోతూనే ఉంటాయి కాబట్టి అవి పడిపోకుండా ఉండడానికి ఇది ఒకటి తీసుకున్నా, దీన్ని కార్ సీట్ గ్యాప్ ఫిల్లర్ అంటారంట. దిస్ కాస్టెడ్ మీ $10. అండ్ మన స్టోరేజ్ యూనిట్ ఉంటది కదా, దీనికోసం ఐ గాట్ దిస్ ఆర్గనైజర్. బేసిక్ ఇది ఒక పెద్ద డీప్ హోల్ ఉంటది, దాంట్లో మనం పెద్ద స్టఫ్ పెట్టుకుని అంత క్లటర్ చేసుకునే బదులు ఇది మంచిగా లేయర్స్ లాగా సెపరేట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ లేయర్ నెంబర్ 1 అండ్ ఇట్లా అంటే యూ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ లేయర్ నెంబర్ 2 అండ్ ఇది మొత్తం తీసేస్తే యూ విల్ బి ఏబుల్ టు
టు యాక్సెస్ లేయర్ నెంబర్ 3. సో ఇది మన డిఫాల్ట్ కదా, దీంట్లో మనం స్టఫ్ అంతా పెట్టి క్లటర్ చేసుకునే బదులు వీ కెన్ ఆర్గనైజ్ ఇట్ లైక్ దిస్. అండ్ దీంతో పాటు we will also be getting a similar organizer over here as well. అండ్ ఇది రెండు సెట్ కలిపి it costed me around $20 or something, but I think it is very worth it bro. నెక్స్ట్ టోల్ ట్యాగ్ తీసుకుని ఉండే, టెక్నికలీ మాకు ఇక్కడ టోల్ ట్యాగ్ ఫ్రీనే, కాకపోతే $10 మినిమం డిపాజిట్ చేసేది ఉండే. నెక్స్ట్ కొంచెం ఎస్థెటిక్స్ కోసం అండ్ కొంచెం గ్రిప్ కోసం ఇక్కడ కప్ హోల్డర్ వి కోస్టర్స్ తీసుకున్నా, విచ్ వాస్ $8. నెక్స్ట్ ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ $8. నెక్స్ట్ మన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇంకా మన పేపర్ల కోసం ఇది ఒకటి హోల్డర్ తీసుకుంటే ఇట్ కాస్టెడ్ మీ $8. నెక్స్ట్ గ్రోసరీస్ గానీ మన చిన్న బ్యాగ్స్ గానీ హ్యాంగ్ చేసేది ఉంటే కొంచెం ఈజీ ఉంటది కాబట్టి 2 హుక్స్ తీసుకున్నా, అండ్ దిస్ వాస్ $8. నెక్స్ట్ ఇక్కడ నాప్కిన్స్ అండ్ టిష్యూస్ కోసం ఒక హోల్డర్ తీసుకున్నా, దిస్ వాస్ $6. తర్వాత ఇక్కడ మన లైసెన్స్ ప్లేట్ ది హోల్డర్ ఉంటది కదా, ఈ ఫ్రేమ్ ఉంటది కదా, దీనిపైన నార్మల్ గా మన డీలర్ ది పేరు ఉంటది, నాకు అది మొత్తం ఏదో అడ్వర్టైజ్ చేస్తున్నట్టుండే, అందుకే ఒక సాలిడ్ బ్లాక్ కలర్ ది ఫ్రేమ్ కొనుండే, దిస్ వాస్ అరౌండ్ $7. ఇప్పుడు యాక్సెసరీస్ అన్ని మొత్తం కలిపితే మనకి $437 అయింది. నార్మల్ గా చూడడానికి $5, $10, $15 ఉండే, అన్ని కలిపిన తర్వాత ఇట్ కేమ్ డౌన్ టు $437. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ లుకింగ్ మచ్ బెటర్ అండ్ వెరీ ఫంక్షనల్ నౌ. అండ్ ఇప్పుడు మన మెయిన్ ముచ్చట, ఇప్పుడు మన కార్ ని మెక్విన్ లాగా మాడిఫై చేయడానికి ఎంత ఖర్చు అయింది, లెట్స్ టాక్ అబౌట్ దట్. ఈ మెక్విన్ వ్రాప్ జస్ట్ ఈ డీకాల్ కి $760 అయింది, అండ్ ఈ వ్రాప్ ని ఇన్స్టాల్ చేయడానికి ఎక్స్ట్రా $600 అయింది. నెక్స్ట్ మన కార్ కి కస్టమ్ నంబర్ ప్లేట్ తీసుకుంటే సాన్ జిరాన్ పెట్టిన, దీనికి $495 అయింది, ప్లస్ $5 టాక్స్. ఈ నంబర్ ప్లేట్ కి రౌండ్ ఫిగర్ $500 అయింది, అండ్ దిస్ ఇస్ వ్యాలిడ్ ఫర్ 5 years, అంటే ఇయర్ కి $100 అవుతుంది. నెక్స్ట్ స్పాయిలర్, ఈ స్పాయిలర్ కి $210 అయింది, అండ్ దీని ఇన్స్టాలేషన్ కోసం $160 మళ్ళీ అయింది. సో ఇప్పుడు ఈ మెక్విన్ కస్టమైజేషన్ అన్ని కలిపితే మనకి $2225 అయింది. అండ్ విచిత్రం ఏంటంటే మన మెక్విన్ ఇంకా రెడీ కాలేదు, వీడికి ఇంకా టైర్స్ సెట్ చేసేది ఉంది. టైర్స్ పైన లైట్ ఇయర్ అని లెటర్స్ వేయాలి, దానికి ఆ అస్యూమింగ్ ఒక $500 దాకా అవుతుంది అనుకుంటున్నా, ఆర్ మేబీ మోర్, ఐ డోంట్ నో. లైక్ 4 టైర్లు, ఒక్క టైర్ కి 2 స్టిక్కర్లు, అంటే మొత్తం 8 స్టిక్కర్లు వేపియాలి. నెక్స్ట్ రిమ్ కూడా పెయింట్ వేపియాలి, అంటే ఇక వాసిపోతుంది. చూద్దాం, ఏదైనా ప్లాన్ చేద్దాం, ఐ కీప్ యు పోస్టెడ్. బట్ ఇప్పుడు ఈ మెక్విన్ గాడి కోసము, నెక్స్ట్ కస్టమ్ నంబర్ ప్లేట్ కోసము, ఈ యాక్సెసరీస్ కోసము దగ్గర $3,500 to $4,000 అవుతుంది. ఎందుకు రాదంత అవసరమా అంటే, ఫస్ట్ కార్ రా అవసరమే, మనం కార్ ని మెక్విన్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాతనే తీసుకున్నాం, మనకి మెక్విన్ కావాలి కాబట్టి కార్ కొని ఉండే. సో ఐ థింక్ ఇట్ ఇస్ వర్త్ ఇట్, అండ్ దీస్ ఆర్ ద నంబర్స్ ఎట్ వన్స్. సో అది మన కార్ ది కథ, అండ్ మన కార్ కి మనం పెట్టిన ఖర్చు. అండ్ విత్ దాట్ మనం జిమ్ పోదాం. అండ్ జిమ్ పోవడానికంటే ముందు కొంచెం పని చేసేది ఉంది. ఫస్ట్ ఆ పని కంప్లీట్ చేసుకొని జిమ్ వేసి వచ్చి పండుకొని సెట్ చేస్తే హ్యాపీ 8 గంటలు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా బతకొచ్చు. లెట్స్ డూ దట్. బై ద వే అన్ని యాక్సెసరీస్ లింకులు కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టిన. 2 hours later. సో అది కథ, డన్ విత్ ద వర్కౌట్. అండ్ స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాలి, గో స్ట్రైట్ టు స్లీప్. అస్సలు బాడీ లోపిక లేదు. అండ్ ఇట్స్ ఆల్రెడీ అబౌట్ 12:38 in the morning. రాత్రి 1 అవుతుంది, కళ్ళు మంటలేస్తున్నాయి. ఐమ్ గోనా ఫ్రెషన్ అప్ అండ్ గో టు స్లీప్. మనం మళ్ళీ రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.